నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గుమ్మానికి గుమ్మడికాయ కడుతూ ఉంటాం కదా! ఏ గుమ్మడికాయ కట్టాలండి? బూడిద గుమ్మడికాయ కడతారు. ఆహా! బూడిద గుమ్మడికాయ గుమ్మానికి కడతారు. ఈ గుమ్మానికి కట్టంటే గుమ్మం కాదు, గుమ్మానికి యువతల వేలాడు దిష్టి గుమ్మడికాయ అంటారు. దిష్టి గుమ్మడికాయ. గుమ్మడికాయని బాగా బూడిద గుమ్మడికాయని బాగా ముదిరాక ఆ! ఆ ముదిరిన గుమ్మడికాయని ఒక ఉట్టి లాంటి దాంట్లో పెట్టి పెడతారు. గృహప్రవేశాలప్పుడు ఏం చేస్తారు, దానికి బ్రాహ్మణు ఎవరో పురోహితులు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు దాన్ని పసుపు రాయించి బొట్టెట్టించి పసుపు బొట్టు పెట్టినవి. తర్వాత కూడా మనం ఏటా 6 నెలలకు ఒకసారి అలా మార్చేసుకుంటూ ఉండాలి. ఓకే. 6 months. ఎందుకంటే కొన్నాళ్ళకి ఎండి బూగిలిపోయి అది ఇట్లా చిన్నగా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం లేతకాయ పెట్టామనుకో కుళ్ళి రసం కారిపోతుంది, కుళ్ళిపోతుంది. అది అట్లా ఉండి ఉండి ముదరాలి. బాగా తీగకి బాగా ముదిరిన కాయని, ఎక్కువగా బుడిది పట్టిన కాయని తెచ్చుకోవాలి. తెచ్చి దాన్ని కడితే ఏంటంటే ఇంటికి నెగిటివ్ దృష్టి సోకదని, నెగిటివ్ ఎనర్జీని అది లాగేస్తుంది ఇంట్లోకి వచ్చేదాన్ని. ఓహో! ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీని ఆ బూడిద గుమ్మడికాయ లాగేసుకుంటుంది అని చెప్తారు. మరి అమావాస్య ఇలాంటప్పుడు గుమ్మడికాయని దిష్టి తీసి పగలగొడతాం కదా, మరి ఆ గుమ్మడికాయ ఏంటి? ఈ దిష్టి తీసుకునేది మన మామూలు కళ్యాణ పూషణికాయ అంటారు కదా, పసుపచ్చ గుమ్మడి. ఆ గుమ్మడికాయని ఏం చేస్తారు, కొంచెం పైన ముచ్చుగా జాగ్రత్తగా తొలిచేసి పసుపు కుంకం వేస్తారు. దాంట్లో కుంకమే వేస్తారు. కుంకం వేసి అది దిష్టి తీయటానికి వాడతారు. అది ఏంటంటే అంత పూర్ణ ఫలాన్ని కనుక తీస్తే ఇది తిప్పుతారు కదా, ఇట్లా తిప్పేశారు కల్లా వీళ్ళ మీదకి వచ్చినటువంటి వ్యక్తుల మీదకి వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీని ఆ పూర్ణ ఫలం లాక్కుంటుందని, దాన్ని పగలగొట్టడం వల్ల అది భగ్నం అయిపోయి బయటికి వెళ్ళిపోతుందని. ఆఫీసులకు కూడా చేస్తారు కదండి. ఆఫీసులు కూడా చేస్తారు. తర్వాత గృహప్రవేశం అప్పుడు కూడా దీన్ని పగలగొడతారు. దాని మీద కర్పూరం పెట్టి దిగదుడిచి పగలగొట్టేస్తారు. చిత్రంగా ఈ దిష్టి తీయటానికి దిష్టి పోవడానికి కట్టే 2 గుమ్మడికాయలు ఆహార పదార్థాలుగా ఎక్సలెంట్ పదార్థాలు అవి. ఈ రెండు కూడా బూడిద గుమ్మడికాయ ఎక్కువ పెద్దది, మనం గుమ్మాలు కట్టుకుంటామా, తెల్లగా ఉంటాయి. దాంతో వడియాలు బ్రహ్మాండంగా ఉంటాయి, వడలు బ్రహ్మాండంగా ఉంటాయి. దాంతో చేసుకునే కూర, దాంతో చేసుకునే ఊరగాయ 2 సూపర్గా ఉంటాయి. మజ్జిగ పులుసులో వేసుకుంటాం, సాంబార్లో కూడా వేసుకోవచ్చు. మొన్న ఒక రోజు మీరు మామ్స్ కిచెన్ లో చేశారు గుమ్మడికాయ కూర కదండి. అదేమో ఈ గుమ్మడి. ఇప్పుడు కళ్యాణ పుష్పకి ఇది ఉంది కదా, పసుపచ్చ గుమ్మడి, పచ్చ గుమ్మడి, తీయ గుమ్మడి అంటారు. అదేమో పుల్ల గుమ్మడి. బూడిద గుమ్మడికాయని పుల్ల గుమ్మడి, పసుపచ్చగా ఉండేదాన్ని తీయ గుమ్మడి అంటారు. ఈ తీపి గుమ్మడి కాయతోటి చక్కగా కూరలు చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు, హల్వా చేసుకోవచ్చు. గుమ్మడికాయ హల్వా చేస్తా. తర్వాత ఏమో ఇంకొకటి ఉంది, వడలు అన్నారు. వడలు దేంతో? వడలు బూడిద గుమ్మడికాయతోటి. ఈ తీయ గుమ్మడికాయతోటి సూప్ కూడా చేసుకోవచ్చు జయ. అవునండి, ఎంత బాగుంటుందో. అవునా? మనం మామ్స్ కిచెన్ లో ఒక ఎపిసోడ్ చేద్దామండి, గుమ్మడికాయకి సంబంధించి గుమ్మడికాయ వెరైటీలు అన్ని చేద్దాం. ఆల్రెడీ చిక్కుడుకాయ గుమ్మడికాయ కూర చేసాము. అవునవును, ఇవి కూడా చేయొచ్చు. గుమ్మడికాయ సూపు ఎక్సలెంట్ గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, క్రీమీ సూప్, రిచ్ గా నోరు ఊరుతుంది రమ్మగారు. చేసి చూపిద్దాం. అయితే ఈ గుమ్మడికాయ గింజలు చాలా మంచిది ఆరోగ్యానికి. గుమ్మడికాయలు మనం ముక్కలు తెచ్చుకుంటాం పులుసులో వేసుకోవడానికి, కూర చేసుకోవడానికి. శుభ్రంగా గింజలు కాసేపు అట్లా బయటికి గాల్లో పళ్ళెన పోసి వదిలేస్తే ఆరిపోతాయి, చక్కగా ఒలుచుకుని తినేసేయచ్చు. అది మగవాళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్తారు జయ. చాలా మంచిది, మగపిల్లలకి మంచిది అంటారు. గుమ్మడి గింజల పొడి ఇప్పుడు చేసుకుంటున్నారు బాగా. మరి నేనేం చేయలేదు, ఆ గుమ్మడికాయ గింజలు వచ్చుకుని తినేస్తూ ఉండటమే అంతే. గుమ్మడి గింజలు విడిగా కూడా మనకి చక్కగా దొరుకుతున్నాయి. అవి తెచ్చుకుని ఇప్పుడు మనం ప్రోటీన్ లడ్డూలు అని చేసుకుంటున్నాం కదా, గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత ఏమో ఇంకా చాలా రకాల అవిసె గింజలు, అవి ఇవేని ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె, చియా సీడ్స్, అవన్నీ కలిపి ప్రోటీన్ లడ్డు అని చేస్తున్నారు. నువ్వులు, గుమ్మడి గింజలు, బాదాములు అన్ని కలిపి ప్రోటీన్ లడ్డు చేసుకోవచ్చు. ఈ గుమ్మడి గింజలు కనుక అట్లా తీసుకుంటే చాలా హై ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. కానీ ఈ 2 గుమ్మడికాయలు ఇలా మనకి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేందుకు కూడా ఉపయోగిస్తారు. చాలా కాలం నుంచే ఉంది మన దగ్గర ఈ పద్ధతి, గుమ్మడికాయ కట్టడం అనేది. దిష్టి గుమ్మడికాయ మనకి ఒక సామెత ఉంది, గుమ్మడికాయ దొంగవరంటే భుజాలు. అదే ఇప్పుడు గుమ్మడికాయలు ఎవడో పట్టుపోయాడు, బూడిద గుమ్మడికాయ కోసుకెళ్ళాడు. గుమ్మడికాయ ఎంత ఉంటుంది, కడవంత ఉంటుంది, భుజం మీద పెట్టుకుంటాం. పెట్టుకునేసరికల్లా ఏమన్నా అంటుతుందా, తెల్లబూడిగా. ఎవరన్నా వరే గుమ్మడికాయ దొంగ ఎవరన్నా కానీ వీడు చూసుకుంటాడు అనమాట, బూడిదంటేదేమో అని చూసుకుంటాడు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అది. తర్వాత కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువా అంటారు. ఎంత ఉంటుంది గుమ్మడికాయ, అదేముంది కత్తిపీట పెట్టి కోస్తే ఈజీగా కట్ అయిపోతుంది కదండి. అయితే ఈ గుమ్మడికాయని, ఏది పసుపచ్చ గుమ్మడిని కట్ చేయకూడదని
నేలను పగలగొట్టాలని చెప్తారు. ఓకే. అది కట్ చేయకూడదుట, పగలగొట్టే పగలగొట్టి వాడుకోవాలి. పగలగొట్టాక తరుక్కోవచ్చు ముక్కలు. తొలిగా గుమ్మడికాయని కత్తిపీటకి పట్టించకూడదని ఒక పద్ధతి, కొంచెం చాలా ఇళ్లలో ఉంటుంది ఆ నమ్మకం. మగపిల్లలతోటే కొట్టిస్తారు. ఓకే. మగవాళ్లే దాన్ని పగలగొట్టాలంటారు, ఆడవాళ్ళు పగలగొట్టకూడదని, తర్వాత ఏమో దాన్ని కోయకూడదని చెప్తారు. ఓకే. అయితే నేనేమనుకుంటానంటే ఆడవాళ్ళంటే ఏదైనా కడుపుతో ఉన్నా, చిన్న లోపల అప్పుడే ఒక నెల తప్పి ఉన్నా, ఈ ధన్నుమని ఇట్లంత పెద్దది కొట్టేసరికల్లా ఆ అదురుకి ఏదైనా సమస్య వస్తుందని వద్దంటారు ఒకటి. అండ్ రెండోది ఏంటంటే ఈ గుమ్మడి ఇంత దాన్ని ఇట్లా కత్తిపీటకి పట్టించి తరగలేకపోతారు ఆడవాళ్ళు. అందుకని ఆడాలే కదా కూరలు తరుక్కునేది, అందుకని అలా పెట్టుంటారు. ఈజీగా ముక్కైపోయాక ఈజీగా ఉంటుంది. ఇంకేదైనా శాస్త్రం ఉందేమో మరి మనకు తెలియదు, కానీ ఆడవాళ్ళు పగలగొట్టకూడదనే నియమం మాత్రం ఇది. ఒళ్ళు కదిలిపోతుంది ఆ పని వల్ల. దాన్ని పగలగొడితే కోయటం కష్టం, అందుకని ఆడవాళ్ళని వద్దంటారు, మగవాళ్ళని చేయమంటారు. కానీ ఈ 2 గుమ్మళ్ళు కూడా మజ్జిగ పులుసులో వేసుకుంటాం. బూడిద గుమ్మడి ఎంత హెల్దీయో. కుష్మాండ లేఖ్యం అని ఒక చేసుకుంటారు హల్వా. ఆ బూడిద గుమ్మడికాయతో చేసే పేఠ ఒకటి, ఆగ్రాకా పేఠ చాలా, అంగూర్ పేఠ అని చిన్న చిన్నవి ఉండలు కూడా మనకు కనిపిస్తుంది. ఇంత బుజ్జి బుజ్జి ఉండలుగా చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. ఎంత అంటే ఒంటికి హిమోగ్లోబిన్ పెరుగుతుందట దాంతో. ఖచ్చితంగా ఆ రెండింటిని దిష్టికి ఎందుకు వాడతారో తెలియదు మనకి. వాడేసినా వాడుకుంటూనే ఉంటాం మనం, దానికి వాడేస్తాం, దీనికి వాడేస్తుంటాం. బహుశా ఇది ఒక్క కూరగాయ అనుకుంటారు అమ్మగారు, రెండిటికి, దిష్టికి చెడుకి మంచికి కూడా రెండిటికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇప్పుడు కొబ్బరికాయ కూడా దిగదుడ్చి కొట్టేస్తారు. అవునవును, అది మనకి ఎంత ఉపయోగపడే కదా కదా. పురాతనమైన పద్ధతులు. బూడిద గుమ్మడికాయలు కానీ పచ్చ గుమ్మడి కానీ చక్కగా ఇంట్లో వండుకుని తినండి, ఆరోగ్యానికి మంచిది. అక్కడ కడతాం కాబట్టి తినకూడదనే ఉద్దేశంలో మాత్రం ఉండబోకండి, అందులో ఉండకూడదు. అది వాడుకోవాలి, ఇది వాడుకోవాలి. దాంతోపాటు అలోవెరా కూడా గుమ్మానికి కడతారు కదండి. అలోవెరా కూడా అట్లాగే నెగిటివ్ ఎనర్జీని, స్పైకీగా ఉంటుంది కదా, ముళ్ళు ముళ్ళు. కానీ ఇళ్లల్లో కంటే ఎక్కువగా మన వైపు షాపుల్లో కడతారు. కొంచెం మనం తమిళనాడులో చూస్తాం, ఎక్కువగా ఇళ్లలో కడతారు. నెగిటివ్ ఎనర్జీని అది పీల్చేస్తుందని చెప్తారు. ఎక్కువ వాటర్ తో స్ప్రే చేస్తూ ఉంటారండి, అది పెరుగుతూ ఉంటుంది. అవును, దానికి ఏమి మట్టి కానీ ఏమక్కర్లేదు. మట్టి లేకపోయినా కూడా చెట్టు దాని అంతటా అది పెరుగుతూ ఉంటుంది కదా, నెగిటివ్ ఎనర్జీని అది లాగేస్తుందని నమ్ముతారు. మనకు కొంచెం తక్కువే. అవును అవును, ఇక్కడ తక్కువ, మనం గుమ్మడికాయలే ఎక్కువ కట్టుకుంటాం. పిల్లలకు కూడా ఎంకరేజ్ చేయాలండి, గుమ్మడికాయని ఎక్కువగా తినలేకపోతారు చిన్న పిల్లలు అయితే. మనం చేసి పెట్టాలి, సరైన సరైన పదార్థాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది రుచి. చేత కావాలి, నేర్చుకోవడమే ఏముంది. అందుకే మామ్స్ కిచెన్ స్టార్ట్ చేసాం రమ్మ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే రమ్మ గారు. నమస్తే.